రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద పార్థసారథి గారు. అవునండి, మీరు చూస్తే డిగ్రీ డిస్కంటిన్యూ అంటున్నారు. 1998 వరకు నుంచి మెడికల్ స్టోర్ బిజినెస్ చేస్తున్నామంటున్నారు. బీఫార్మసీ చేయకుండా మీరు మెడికల్ స్టోర్లు ఎలా పెడతారండి? నేను కేవలం ప్రొపరైటరీ ఫస్ట్. ఎప్పుడైతే మనము ఇప్పుడు రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు మదనపల్లె డివిజన్లో కానీ మన జిల్లా కానీ ఏం పరిశ్రమలు తెచ్చారు? కాస్త వివరించగలరా? పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ కింద ఫస్ట్ పాయింట్, మన రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా కూడా అప్పలాలు వడియాల పరిశ్రమలు ఏమి కాలేదండి మీరు పక్క? లేదండి. అప్పలాలు వడియాలు పరిశ్రమలు అంటే వినియోగదారులు రావాలి, వాళ్ళకు ఈ పక్క ఎవరు అప్లై చేయలేదండి? మహిళలు లేదండి. చేసింది చేయింటి అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. ప్రచారం చేయలేదేమో మీరు? అప్పలాలు వడియాలు ప్రచారం చేసే దానికి కాదండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాంతంలో అనుకున్నంత పరిశ్రమలు రాలేదన్న ప్రచారం అవుతుంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అనుకున్నంత 100% సిటిఎంలో వేసే వెంచర్స్లో అక్కడి నాయకులు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అది కాదన్న ఈశ్వరన్న, మీరు అడిగే క్వశ్చన్లో అయితే నిజాయితీ ఉంది. మా పంచాయతీలు అయితే ఒక లెక్కలో చెప్పాలంటే మోసపూరితంగా జరిగింది. మా పంచాయతీలు ఉన్నాయా? ఉన్నాయి. పక్క పంచాయతీలు స్థలాలు ఉన్నాయి. మాకు ఈవెన్ కనీసము స్థలాలు కాదు, వెంచర్స్ ఉన్నాయండి. దాన్ని ఉన్నాయి, అన్ని పంచాయతీల్లో ఉన్నాయి. బెదిరిస్తున్నారా? వెదవాళ్ళు చేస్తూ ఉన్నారు, తినేవాళ్ళు తింటా ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. జెన్యూన్ గా వాళ్ళు ఎలిజిబుల్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వలేకపోతా ఉన్నామంటే ఒక నిజాయితీగా ఉండేవాడి మనిషి ఎంత బాధపడుతుందో కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భం కూడా ఉంది. ఇది వాస్తవం అంటే నేను ప్రమాణం చేసుకుంటే చెప్పగలను. చుట్టుపక్కల పంచాయతీల్లో ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు మీ మినిస్టర్ గారి దృష్టి కానీ ఎంపీ గారి దృష్టి కానీ తీసుకెళ్ళలేదంటారు? మా పరిధిలో ఉండేటి మేము తీసుకెళ్ళామండి. ఖచ్చితంగా కొన్ని ఆక్యుపై అయ్యే వాస్తవము. చర్యలు తీసుకున్నారా? తీసుకున్నారు. కొన్నిటి మీద చర్య అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. ఇంకా కొన్ని జరిగేటివి జరుగుతూ ఉంటాయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు విజయానందరెడ్డి పెద్ద స్మగ్లర్ అని, ఈ ఎర్రచందనం తరలింపు కేసులో ఆయన పాత్ర ఎంతో ఉందని 2 రోజుల క్రితం బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఒక లీడర్గా ఎదిగేటప్పుడు వానికి అభాండాలు మోపడం అది సర్వసాధారణం. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే సిటిఎం జాతరకు సంబంధించి ఈ పశువుల సంత వేలం, షాపుల వేలంలో మీ మనుషుల్నే సిండికేట్గా వేసి వాళ్ళతో తక్కువ పాడించి ఆ తర్వాత వాళ్ళ ద్వారా అధిక ధరలకు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? వాస్తవం అంటే పబ్లిక్కే తెలుసు అండి, అది నేను చెప్పకూడదు. డీకేటీ భూమి సుమారు 10 కోట్ల విలువ చేసే డీకేటీ భూమిని ఆనంద పార్థసారథి గారు ఇటీవలే పట్టా చేసుకున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఇంకెవరన్నా ఆనంద పార్థసారథి, రెండో పార్థసారథి ఎవరైనా ఉంటే చేసుకుంటే చెప్పలేం, కానీ మాకుంది 682 683 సర్వే నెంబర్తో కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా రికార్డ్స్ మీకే పంపిస్తాను. ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అనేది మీరు చూడండి. రికార్డ్స్ దొంగ అని అరుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా, రికార్డ్స్ మీకు ఇప్పుడే సెండ్ చేస్తాను కావాలన్నా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పడతారన్న ప్రచారం ఉంది. ఆనాడు మేము పక్క పార్టీల వైపు చూసింది కూడా లేదండి. లేదండి. గుండెల మీద చేసుకొని చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి. చెప్తాను. గుండెల మీద చేసుకొని చెప్తున్నా. ఖచ్చితంగా లేదండి. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమా కాదా? టీడీపీకి ఎంపీపీకి తక్కువ ఉన్నాయి. మీరు ఒక 3 వస్తే ఇదే అయితే వాళ్ళు వచ్చి మాతో చర్చలు జరిపిన మాట వాస్తవం. కాకపోతే కడ వరకు అన్నా కూడా మేము పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో ఖచ్చితంగా నడుస్తాం. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగానే ఉంటాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఈరోజు మన ఎదుట ఉన్న అతిథి రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద పార్థసారథి గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆనంద పార్థసారథి గారు. నమస్తే అండి. ఏమండి, మన పంచాయతీలో అందరూ ఆనందంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారండి. సుభిక్షంగా గవర్నమెంట్ ఉంది. పంచాయతీలో ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారండి. మా పంచాయతీ వరకు అయితే బాగుంది. ఓకే ఆనంద పార్థసారథి గారు, మీరు ఏం చదివారండి? నేను BA డిస్కంటిన్యూ అండి.
బిఏ డిస్కంటిన్యూ చేసిండు. కాస్త మా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ వివరాలు మొత్తం కాస్త వివరించగలరా? మా కుటుంబం అంటే మా ఫాదర్ ఒక సాధారణ రైతుగా ఉన్నాడు, ప్లస్ బంట్రోతులు తలారీలు ఉంటారు. మా తాతల ముత్తాతల నుంచి కూడా ఆ వ్యవస్థ కొనసాగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలో కూడా విఆర్ఏగా మా పాపే ఉంది, విఆర్ఏగా చేస్తుంది. మా మదర్ హౌస్ వైఫ్. మాది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు ఒక భార్య, 2 కుమారులు ఉన్నారు. పెద్ద అబ్బాయి బీఫార్మసీ కంప్లీట్ చేసి వేనస్ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, మెడికల్ స్టోర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. మీరేం చేస్తారండి? సో నేను జనరల్గా మా బాబు ఎట్లా మెడికల్ స్టోర్లు ఉన్న అబ్బాయి చూస్తుంటాడు, దాంతోపాటు నేను కూడా హెల్పింగ్ వెళ్ళడము, ప్లస్ ఓన్ కల్టివేషన్ ఉంది, సేద్యం చేస్తాను. ఇంక ఈ పాలిటిక్స్ అనేది ఇది కూడా లైఫ్లో ఒక పార్ట్ అయిందండి. ఎన్నేళ్ళ నుంచి మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారండి? మేము 1998 నుంచి మెడికల్ స్టోర్ నడిపిస్తున్నామండి. ముదివేడు గ్రామంలో 1998 నుండి మేము కంటిన్యూ చేస్తున్నాం. అప్పటికి మీ అబ్బాయి ఇంకా బీఫార్మసీ కంప్లీట్ చేయలేదు? చేయలేదు. అవునండి, మీరు చూస్తే డిగ్రీ డిస్కంటిన్యూ అంటున్నారు. 1998 వరకు నుంచి మెడికల్ స్టోర్ బిజినెస్ చేస్తున్నాం అంటున్నారు. బీఫార్మసీ చేయకుండా మీరు మెడికల్ స్టోర్లు ఎలా పెడతారండి? అందులో నేను కేవలం ప్రొపరైటరీ అండి. ఫస్ట్ ఎప్పుడైతే మనము ఒక ఫార్మసీ ఒక మెడికల్ స్టోర్ పెట్టాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తే నువ్వు ఫార్మసిస్టా ఓనరా అనేది కాలమ్స్ దాంట్లోనే ఉంటాయి. నేను ఓన్లీ ప్రొపరైటర్గా దాంట్లో నా మొత్తం అంత డీటెయిల్స్ ఇస్తాను. నా కింద ఫార్మసిస్ట్ వర్క్ చేస్తాడండి. అతనికి శాలరీ ఇస్తాం, అతను వర్క్ చేస్తాడు. నేను ఓన్లీ ప్రొపరైటరీ. టోటల్ మెడిసిన్ అంతా వచ్చింది ఫార్మసిస్ట్ ఉంటాడు, ఫార్మసిస్ట్ చూసుకుంటూ వస్తాడండి. ఓకే అండి, మీరు ఇప్పుడు రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు మదనపల్లె డివిజన్లో కానీ మన జిల్లా కానీ ఏం పరిశ్రమలు తెచ్చారు కాస్త వివరించగలరా? పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ కింద ఫస్ట్ పాయింట్, మన రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈలకు మంచి ప్రయారిటీ ఇస్తూ గత 22-23 సంవత్సరాలు కూడా 1400 కోట్ల ఎంఎస్ఏలకు మన రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఓన్లీ మనది 40% గ్రాంట్, 70 to 60% సెంట్రల్ గ్రాంట్ కూడా అటాచ్మెంట్తో వస్తాయండి. దీంట్లో ఎంఎస్ఎంఈ కింద చిత్తూరు జిల్లాలో దాదాపు మూలధనము ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళది 200 కోట్లు ఉంటే సబ్సిడీ రూపంలో వచ్చింది 380 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో అందినాయి. ఆ బెనిఫిషియర్స్ 58,000 మంది ఉన్నారు మన అన్నమయ్య జిల్లాలో మాత్రం కదండి. మన మదనపల్లితో పోలిస్తే 200 కోట్లు మూలధనము ఎక్కువ, ఎంఎస్ఎంఈలో ఎక్కువ బెనిఫిషియర్స్ తీసుకోండేది కూడా మెజారిటీ పీపుల్ వచ్చి మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఎక్కువ ఉందండి. ఎంఎస్ఎంఈలు అంటే 1,00,000 రూపాయలు 50,000 రూపాయల నుంచి ఎంఎస్ఎంఈ కిందికే వస్తుందండి. దాంట్లో తీసుకోండేది 5 లక్షలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. మన కాన్స్టిట్యూషన్కు చాలా మంది ఎంఎస్ఎంఈ కింద అయితే చాలా ఉపయోగపడింది కూడా అండి. అప్పలాలు వడియాల పరిశ్రమలు ఏమి తేలేదండి మీరు పక్క? లేదండి, అప్పలాలు వడియాలు పరిశ్రమలు అంటే వినియోగదారులు రావాలి, వాళ్ళు క్లస్టర్గా ఏర్పడి. ఎందుకంటే మీ మినిస్టర్ గారే ఒకసారి అసెంబ్లీలో చెప్పారు, అప్పలాలు ఒడియాలు లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తున్నామని. ఈ పక్క మన వాళ్ళకి ఏమైనా అప్పలాలు ఒడియాలు పరిశ్రమలు ఏమైనా తెచ్చారేమని అడుగుతున్న దానికోసం. అవైతే రాలేదండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. పబ్లిక్ అప్లై చేస్తే ఖచ్చితంగా అది కూడా చాలా ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో అప్పడాలు ఒడియాలు ఇంట్లో గృహోపకరణలు ఏవైతే గృహ వంటలు ఏవో చేస్తారో దాన్ని కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. అరౌండ్ దాంట్లో 70% సబ్సిడీతో కూడా ఉన్నాయండి, ప్రజెంట్ కూడా నడుస్తున్నాయి. దాన్ని ఎక్కువ మహిళలకైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు దాంట్లో. ఈ పక్క ఎవరు అప్లై చేయలేదండి మహిళలు? లేదండి, ఎవరు చేసింది లేదు. చేయింటే అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. ప్రచారం చేయలేదమ్మా మీరు? ప్రచారము ఒడియాలు అప్లై చేసుకోండి పరిశ్రమలకి నీ పక్క. అప్పలాలు వడియాలు ప్రచారం చేసే దానికి కాదండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నెట్, ఈవెన్ 10th క్లాస్ మిడిమిడి జ్ఞానము ఉండే వాళ్ళు కూడా ఇంటర్నెట్ ఫాలో అవుతున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిందే. అది కూడా అప్పలాలు వడియాలు అని తీసి పారేసేదానికి కూడా లేదు కదండి. దాంట్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చేసుకుంటే కూడా క్లస్టర్గా ఏర్పడి చేసుకున్నా కూడా వాళ్ళు కూడా 10 మందికి జీవనోపాధి. ఎందుకంటున్నానంటే మదనపల్లె ఇటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ వెరీ నియరెస్ట్ ప్లేసు. ఇక్కడ వ్యాపార పరంగా విద్య పరంగా మదనపల్లి ఈ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ అయింది ప్రాంతం. ఈ ప్రాంతంలో
అనుకున్నంత పరిశ్రమలు రాలేదన్న ప్రచారం ఒకటి ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? మీరు చెప్పినట్టు అనుకున్నంత 100% రాకపోయింది అయితే వాస్తవం అండి. కరెక్ట్. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన కింద కూడా నీరుగుట్టి వారిపల్లికి కూడా ఒక 7 కోట్లతో ఒక పెద్ద క్లస్టర్ కూడా వచ్చింది. అలాగే కురబలకోట దగ్గర చింతపండు కర్మాగారం కూడా, అది కూడా స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉంటేనే అవి కూడా వస్తాయి కదా. అలా చేస్తే ఇప్పుడు మన ఈ కళాక్షేత్రాలు కానీ, ఇప్పుడు ఇక్కడ మట్టి కుండలు తయారు చేసేదానికి కానీ, శిల్పకళారామాలు కానీ, అవంతా కూడా ఎంఎస్ఎంఈల కిందనే వచ్చిండేది. అవి కూడా కోట్లలో వచ్చిన ఇండస్ట్రీసే అండి. ఓకే, ఆనంద పార్థసారథి గారు, ఇప్పుడు మీరు సిటిఎం పంచాయతీ సర్పంచ్గా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇటీవల సిటిఎం పంచాయతీ మీదుగా 4 లైన్ రోడ్డు వేశారు. దీంతో ఆ పక్క భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. చాలా మంది మదనపల్లికి చెందిన రియల్టర్లంతా అక్కడ వెంచర్లు వేస్తూ ఇన్వెస్ట్మెంట్ పెట్టి భారీ భారీ వెంచర్లు వేస్తున్నారు. అయితే సిటిఎంలో వేసే వెంచర్స్ లో అక్కడి నాయకులు, సర్పంచులు, నాయకులు ప్రతి వెంచర్లోన మామూలు లేదా సైట్లో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? అది కాదన్న ఈశ్వరన్న, మీరు అడిగే క్వశ్చన్లో అయితే నిజాయితీ ఉంది. మా పంచాయతీలు అయితే మాకు ఇది లేదు. మా పంచాయతీ డివైడ్ కావడమే మాకు అన్యాయం జరుగుతూ డివైడింగ్ మా పంచాయతీ. ఒక లెక్కలో చెప్పాలంటే మోసపూరితంగా జరిగింది మా పంచాయతీలు ఉన్నాయా? ఉన్నాయి, పక్క పంచాయతీలు స్థలాలు ఉన్నాయి. మాకు ఈవెన్ కనీసము స్థలాలు కాదు, వెంచర్స్ ఉన్నాయండి, దండిగా ఉన్నాయి, అన్ని పంచాయతీల్లో ఉన్నాయి. బెదిరిస్తున్నారా? వెద్దవాళ్ళు చేస్తా ఉన్నారు, తినేవాళ్ళు తింటా ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. మాది మచ్చుకు ఒక్కటి చూపిమ్మనండి చాలు. మేము కనీసము వైఎస్ఆర్ జగనన్న కాలనీ ఇచ్చేదానికి కూడా దాదాపు మాకు 120-130 మంది బెనిఫిషియర్స్ ఉన్నా కూడా ఈవేళ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతా అంటే మాకేదో జెన్యూన్ గా వాళ్ళు ఎలిజిబుల్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇలేకపోతా ఉన్నామంటే ఒక నిజాయితీగా ఉండేవాడి మనిషి ఎంత బాధపడుతుందో కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భం కూడా ఉంది. ఇది వాస్తవం అండి, నేను ప్రమాణం చేసి కూడా చెప్పగలను. ఎందుకంటే బెనిఫిషియర్స్ ఇలేకపోతున్నామే, గ్రామం డివైడ్ అయిపోయింది, మనకు స్థలాలు లేవే అనే దీని మీద చాలా బాధపడిన టయాలు ఉన్నాయి. గౌరవ ఎంపీ గారికి, మినిస్టర్ గారికి కూడా విన్నవించుకోవడం కూడా జరిగింది దీని మీద. ఇప్పుడు మీరు అన్నారు, మీరు సిటిఎం గ్రామము ఆ మండలాల్లో ముఖ్యమైన నాయకులు. మీ చుట్టుపక్కల పంచాయతీల్లో ఇటువంటి అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు మీ మినిస్టర్ గారి దృష్టికి కానీ, ఎంపీ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళలేదంటారు? మా పరిధిలో ఉండేటి మేము తీసుకెళ్ళామండి ఖచ్చితంగా. కొన్ని ఆక్యుపై అయినే వాస్తవము, చెరువు పరంపోగుల్లో అయినాయి, కొన్ని దొంగగా చేసుకుని ఉన్నాయి వాస్తవం. అది పేపర్లకు కూడా వచ్చాయి, మీడియాలో కూడా భారీగానే వచ్చింది. దాన్ని ఖచ్చితంగా మేము కూడా మా ఎంపీ గారు, మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా ఇలాంటివి జరిగితే వెంటనే ఖండిస్తారు. దాని మీద అప్పటికప్పుడు ఎక్కడెక్కడ జరిగినాయి ఎంక్వైరీ వేయండి అనే దీని మీద కొన్ని ఎంక్వైరీలు జరిగినాయి. కొన్ని అక్రమ కట్టడాలు తొలగించడం కూడా జరిగింది. చర్యలు తీసుకున్నారా? తీసుకున్నారు, కొన్నిటి మీద చర్య అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. ఇంకా కొన్ని జరిగేటివి జరుగుతూ ఉంటాయండి. దాన్ని అయితే మేము వచ్చి ఆపలేము. మా దృష్టికి వచ్చినవి అయితే మేము తీసుకెళ్తుంటాము. మా పరిధిలో, మా గ్రామం, నాకుండే గ్రామ పరిధిలో మీరు ఎప్పుడు ఏం ఆరోపణ ఉన్నా కూడా మీరు నిగ్గదీసి అడగచ్చు. మేము ఎప్పుడైనా దానికి కరెక్ట్గా మా తప్పు ఉంటే తల ఉంచుతామండి. ఇప్పుడు మీరు చిత్తూరు వైఎస్ఆర్సీపీ జిల్లా సమన్వయకర్తగా కూడా ఉన్నారు కదండి? చిత్తూరు కాన్స్టిట్యున్సీ అదే చిత్తూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు. అవునండి. ఎట్లుందండి అక్కడ మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పరిస్థితి? ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి కొత్త అభ్యర్థిగా విజయానందరెడ్డి పేరు డిక్లేర్ చేశారు. ఇప్పుడు మీరు అక్కడ సమన్వయకర్తగా ఉన్నారు కదా, ఎట్లుంది అక్కడ మన పార్టీ పరిస్థితి? ఇప్పుడు ప్రజెంట్ ఉండేది కూడా జేఎంసీ శ్రీనివాసులు, ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కుల సమీకరణలో కూడా లెక్కేసుకుంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి టికెట్ ఇవ్వాల అనేది ఒక భాగమైంది. దాన్ని బేస్ చేసుకొని మొత్తం తిరిగి చేసుకుంటా ఉన్నా కూడా విజయానంద రెడ్డి గారు, అలాగే జేఎంసీ శ్రీనివాసులు గారిని జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు పిలిపించి ఎలా చేస్తే ఉంటుంది, నువ్వు పార్టీకి ఇన్ని రోజుల నుంచి సేవ చేసావు, నేను రాజ్యసభకు పంపించచ్చు, ఇంకా నీ సేవలు ఎక్కువ మాకు అవసరం అనే ఉద్దేశంతో శ్రీనివాసులు గారిని రాజ్యసభకు పంపిస్తూ విజయానంద రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అతను ప్రజల్లో బాగా చొచ్చుకుపోయే స్వభావము. గతము నుంచి కూడా నేను అబ్జర్వర్గా లేక ముందు కూడా చిత్తూరు మార్కెట్లో అయితే 1.5 కోటి రూపాయలు విలువ చేసే గేట్లు కూడా అతనే ఓన్ డబ్బు కట్టి ప్రజానికానికి అండగా నిలబడినారు.
సామాజిక కార్యక్రమాలు విపరీతంగా చేస్తాడు అతను. అలాగే ఎవ్రీడే అన్నదానం అనేది పెట్టాడు. ప్రతిరోజు అన్నదానము, రోజుకు 600 మందికి ఎవ్రీడే అన్నదానం ఉంటుంది. ఎక్కడ చావు కానీ మంచి చెడ్డ అయినా కూడా ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతాడు ఫస్ట్ టైం. ఈ వైకుంఠ రథాలు కూడా పెట్టి బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నాడు. దాని మీద హైకమాండ్ కూడా దృష్టి సారించి ఇతనైతే క్యాండిడేట్ గా సరిపోతారనే ఉద్దేశంతో ఇచ్చింది. రిపోర్ట్స్ కూడా ఆయనకు ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని చేశారు. మా వంతు కూడా మేము పార్టీ మాకు ఇచ్చింది కాబట్టి విజయానంద రెడ్డి గారి విజయానికి మేము కూడా కృషి చేస్తాం ఖచ్చితంగా, అది మా బాధ్యత కూడా. ఇటీవల కేవీపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా అండి? ఈ ఎర్రచందనం స్మగ్లర్లు కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లి దారుణంగా హతమార్చారు. మీరు కూడా వినింటారు కదా. అయితే ఈ మధ్య మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు విజయానందరెడ్డి పెద్ద స్మగ్లర్ అని, ఈ ఎర్రచందనం తరలింపు కేసులో ఆయన పాత్ర ఎంతో ఉందని 2 రోజుల క్రితం బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇందులో వాస్తవం ఎంతంటారు? అతను చేయాలంటే ఎర్రచందనం చేసే అలవాటు కానీ చేయాలనుకుంటే గన అతనికి ఆయన పోయే కార్యక్రమాలు ఒక రూట్లో పోతున్నారు. ఒక లీడర్గా ఎదిగేటప్పుడు వానికి అబాండాలు మోపడం అది సర్వసాధారణం. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వాడి మీద అబాండాలు మోపడం సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మీకంతా తెలిసిందే, శేషాచల అడవులను మొత్తం బోడి కొట్టేసినారు. అది మీకు తెలిసిందే, యావత్ ప్రపంచం తెలుసు. అందులో ముఖ్యంగా కూడా పీలేరుకు చెందిన ముఖ్య నాయకుడి పాత్ర ఉండేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మారుమ్రోగింది. ఖచ్చితంగా అది కేవలం తెలుగుదేశం వాళ్ళకు చెల్లుబాటుగానే అలాంటి వ్యాపారాలు చేయాలా, స్మగ్లింగ్ చేయాలా ఏమన్నా కానీ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో చేయరు కూడా అండి. ఓకే అండి, ఇప్పుడు సిటిఎంలో గంగ జాతర జరుగుతుంది. నాకు తెలిసి రాయలసీమలోనే మొట్టమొదటి జాతర కదండి అది. పడమటి మండలాల్లో మొదటి జాతర. పడమటి మండలంలో మొదటి జాతర, కానీ చాలా గ్రాండ్ గా చేస్తారు. పశువుల సంత, వేలము, చాలా వరకు. అయితే అక్కడ ఈ నిర్వహణ బాధ్యతలు మొత్తం మీరే చేపడుతున్నారు కదండి, కీలక రోల్ మీదే. అవునండి. దీంట్లో కూడా ఆనంద పార్థసారథి గారు సిటిఎం జాతరకు సంబంధించి పశువుల సంత, తర్వాత ఈ వేలం పాటలు, తర్వాత వచ్చి ఈ మామూలుగా ఈ అంగళ్ళు వాళ్ళు పెడతారా వీటిలో హుండీ లెక్కింపు తదితర దానిలలో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఒకటైతే చెప్తానండి, మా నలవీర గంగమ్మ చాలా సత్యమైన తల్లి. ఆమె దాదాపు 400 సంవత్సరాలు నుంచి ఉండే ఆమె లైవ్ ఏమి, ఆమె నిదర్శనం ఏమి మాకు తెలుసు. ఆ 400 సంవత్సరాల నుంచి ఉండే గుడిని కూడా ఎవరు కానీ ధర్మకర్తల మండలి అయితేమి, గతంలో ఉన్న పాలకులు అయితేమి ఎవరు కూడా పట్టించుకోలేదండి. చిన్న ఒక 10 అంకణాల్లో బండల మీదుగా పెట్టినారు దాన్ని. మేమే ఒక 5 మందిగా ఒక టీంగా ఏర్పడి ఇంత ఫేమస్ టెంపుల్ ఇది, పడమటి మండలానే ఫేమస్ అయింది. కర్ణాటక, తమిళనాడు వాళ్ళు కూడా వస్తారు కదా మన జాతరకు. అది తిరునాళ్ళు అయితే ఘనంగా జరుగుతుంది. అమ్మవారి గుడి అయితే ఎట్లునింది అట్లే ఉంది అని మేము జనరల్గా అనుకోవడము. ఆమె దగ్గరికి పోయి పూజ చేసి ఒక సంకల్పం మాదిరి తీసుకున్నాం. నువ్వే అంత దారి చూపించమ్మా, గుడికి మేము కట్టాలా, దాన్ని రీకన్స్ట్రక్షన్ చేద్దామనే ఉద్దేశంతో మేము వెళ్తే ఆమె దగ్గర ఎప్పుడైతే మేము పూజ చేసుకొని వచ్చి ముక్కొని ఆ సంకల్పాన్ని అనుకున్నామో, ఆమె మా వీపుల మీద ఉండి నడిపించి ఈరోజు 2 కోట్ల రూపాయల పైన డెవలప్తో దాతలు ముందుకు వచ్చి ఆ గుడి ఈరోజు నెంబర్ 1 గుడిగా తయారైందంటే అది అమ్మవారి చలువ. సెకండ్, మీరు అడిగింది మేము ఉండి లెక్కింపుల్లో కానీ గేట్లలో కానీ అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణ అంటున్నారు మీరు. ఈ ఉండి లెక్కింపులు కానీ గేట్లు కానీ సీక్రెట్గా మేమైతే చేసేది కాదు. తిరుమల కొండ మీద కాణిపాకంలో ఎలా ఎంచుతారో పబ్లిక్ని పిలిచి కూర్చొని పెట్టి ముందర పోసి హుండీలు ఏమొచ్చినాదో అంతా ఏంచి డినామినేషన్ల ప్రకారం వేసి కట్టలు కట్టి చిల్లర్లు కూడా కవర్లో ప్యాక్ చేస్తూ షిఫ్ట్లు 1-2 గంటలు ఎంచి అందరినీ కూర్చొని పెట్టి ఎంత కౌంట్ వచ్చింది ఈ రోజు హుండీ లెక్కింపు అనేది ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు చేస్తాం. నేను చెప్పేది ఏమంటే ఈ పశువుల సంత వేలం, షాపుల వేలంలో మీ మనుషుల్నే సిండికేట్ గా వేసి వాళ్ళతో తక్కువ పాడించి ఆ తర్వాత వాళ్ళ ద్వారా అధిక ధరలకు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? వాస్తవం అంటే పబ్లిక్ కే తెలుసు అండి, అది నేను చెప్పకూడదు. ఏం జరుగుతా ఉంది, ఎట్లా జరుగుతా ఉంది, ఎవరో అబాండాలు పనికిరాని వాడు వేస్తాడండి. ఇప్పుడు
100 మంది ఉంటే 100 మంది మంచి వాళ్ళు ఉండాలని లేదు కదా, ఇద్దరు చెడ్డోళ్ళు ఉండాలి కదా, ఉండొచ్చు కదా. అట్లా గలీజుని పట్టించుకుంటే మేము అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేము. ఫస్ట్ పాయింట్. దాంట్లో మేము కక్కుర్తిబడి తీసుకునే అవసరం లేదు. మేము ఎప్పుడూ చేయి చాంచి తీసుకున్న వాళ్ళం అయితే కాదు. మేము జనరల్గా స్వతహాగా నేను కూడా దైవభక్తుని, మా ఫ్యామిలీ కూడా ఎంటైర్గా దైవభక్తులు. మేము ఆ రోజు కూడా భగవంతుని సేవలో కంటిన్యూగా మేము ఉన్నాం, ప్రజెంట్ వెళ్తాం కూడా. ఎందుకంటే మాది చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఈవేళ ఒక గుర్తింపు క్యాండిడేట్గా అయ్యాను అంటే అది కేవలం మాకు భగవంతుడు, మా పెద్దల ఆశీర్వాదాలతో అయినాగానే. మాకు కరప్షన్ చేయాలా, ఒక దగ్గర లంచాలు తినాలా అనేది ఎట్టి పరిస్థితులు లేదు. ఎవరన్నా చేసినా కూడా నేను బ్లెంట్గా రిజెక్ట్ చేసి వాళ్ళనే కావాలన్నా నువ్వు చేస్తావు తప్పు అని చెప్పి ఒప్పించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు సిటిఎం తిరునాళ్ళకు సంబంధించి రెవెన్యూ బాగుంది, అయితే ఆ గుడి కానీ సౌకర్యాలు కల్పించడం కానీ అంత అనుకున్నంత లేదు అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారండి? ప్రజెంట్ మీరు 4 సంవత్సరాలు మునుపు పోలిస్తే ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ టెంపుల్ అంతా అభివృద్ధి చేసాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్ అని దాన్ని కూడా ఈ అమ్మవారి హుండీలు ద్వారా వచ్చిన డబ్బులతో ఫంక్షన్ హాల్ కూడా మేము ఒక 60కి 180 అడుగులతో ఒకటి దాన్ని కూడా పైన రేకులే వేయాల. ఇంకా టాయిలెట్స్, బాత్రూమ్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. సౌకర్యాలు గతంలో పోలిస్తే చాలా భారీగా ఉన్నాయి. మీరు కూడా కావాలంటే ఒకసారి వచ్చి అక్కడ చూసి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు కూడా వచ్చి ప్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా చూసుకోవచ్చు అండి అక్కడ. ఓకే అండి. ఆనంద పార్థసారథి మీద ఒక బలమైన ఆరోపణ ఉంది, దీన్ని మీరే క్లారిఫై చేయాలి. చెప్పండి. సిటిఎం క్రాస్ రోడ్ లో డికేటి భూమి సుమారు 10 కోట్ల విలువ చేసే డికేటి భూమిని ఆనంద పార్థసారథి గారు ఇటీవలే పట్టా చేసుకున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఇంకెవరైనా ఆనంద పార్థసారథి రెండో పార్థసారథి ఎవరైనా ఉంటే చేసుకుంటే చెప్పలేం కానీ మాకైతే భూమి ఉందండి. మా పెద్దోళ్ళు తరతరాలు, మా తాతలు, అది చెప్పాను కదా, బండ్రోతులు తలారులు అంటారు, అటు నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. అప్పటి నుంచి కూడా మా తాతలు బ్రిటిష్ కాలం నుంచి అనుభవంలో ఉండే భూమి మా భూమి మాకుంది. 682, 683 సర్వే నెంబర్తో కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా రికార్డ్స్ మీకే పంపిస్తాను. ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అనేది మీరు చూడండి. దాన్ని చూడండి. ఆడ ఎవరు వెధవలు పనికిరాని వాళ్ళు చెప్పుకుంటారండి. రికార్డ్స్ దొంగ అని అరుచుకుంటా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా. రికార్డ్స్ మీకు ఇప్పుడే సెండ్ చేస్తాను, కావాలన్నా మీకు రికార్డ్స్ కావాలనే సెండ్ చేస్తాను. ఒరిజినల్ ఏఎం నెంబర్ తో కూడా మా పెద్దోళ్ళకి ఇచ్చిన పట్టాల నుంచి అన్ని ఉన్నాయి మా దగ్గర. అది బ్రిటిష్ కాలంలో 1948లో రూకలు కట్టింది కూడా ఉంది దాని మీద. రూకలు మా తాత సగుణాల వెంకటస్వామి అనే అతను, మా తాత కూడా రూకలు కట్టాడు దాని మీద కూడా. అట్లుంది. మళ్ళీ మా ఫాదర్ గా పట్టాలు ఇచ్చారు, మా తాతకి ఇచ్చారు, మళ్ళీ మా ఫాదర్కి వచ్చి వంశపారంపర్యం ఇప్పుడు నాకు వచ్చింది. అంతే. దాంట్లో కబ్జా ఏముందండి? చేస్తే ఎవరైనా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి, మా దాంట్లో తప్పు ఉంటే. అంతే కదా. ఆరోపణలు ఎవడైనా చేస్తాడండి. అది మీరు మాతో కూడా మా రికార్డు కూడా పనిలే. ఎన్ని సంవత్సరాల నుంచి పలానోళ్ళు ఈ సిటిఎం సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ భూమిలో ఉన్నారు అనేది వాళ్ళే చెప్తారు. తరతరాల నుంచి మాది భూమి. ఆనంద పార్థసారథి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పడతారన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? మేము ఎక్కడ పెట్టామండి? వైఎస్ఆర్సీపీ రూలింగ్ లేకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా దేశాయి తిప్పారెడ్డితో కలిసి ధర్నాలు చేసినాం, తిరిగినాం, కష్టపడినాం. ఇవాళ రూలింగ్కి వచ్చింది. మా ముఖ్యమంత్రి ఆదేశాలు, అలాగే మా ఎంపీ మిథున్ రెడ్డి గారు, మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు ఆదేశాలతో మేము పార్టీ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నాం. కానీ ఏనాడు మేము పక్క పార్టీల వైపు చూసింది కూడా లేదండి. ఖచ్చితంగా లేదండి. గుండెల మీద చేసుకొని చెప్తారా? ఖచ్చితంగా చెప్తానండి. చెప్పండి. చెప్తాను. గుండెల మీద చేసుకొని గుండెల మీద చేసుకునే చెప్తున్నా. ఖచ్చితంగా లేదండి. మేము పార్టీకి జెన్యూన్ క్యాండిడేట్. మీరు మొట్టమొదటి ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఏ పార్టీ తరఫున గెలిచారండి? నేను వైఎస్ఆర్సీపీ. ఓకే కదా. వైఎస్ఆర్సీపీ పైన గెలిచిన ఆనంద పార్థసారథి అప్పటి అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలని అప్పటి చిత్తూరులో ఉన్న కటారి మోహన్ ఫ్యామిలీ, మీకు వాళ్ళకు ఏదో రిలేషన్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమా కాదా? ఈ విషయము తెలిసిన తిప్పారెడ్డి గారు మిమ్మల్ని పిలుసుకొచ్చి వైఎస్ఆర్సీపీ బీఫామ్ నేను ఇచ్చాను, ఖచ్చితంగా నువ్వు పార్టీ మారితే నాకు చెడ్డ పేరు వస్తుంది, మీ మీద ప్రెజర్ పెట్టి తిరిగి వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చిన మాట వాస్తవమా కాదా చెప్పండి. దాని మీద అండి
కటారి మోహన్ గారి ఇంటికి మేము వెళ్ళలేదు. మా ఇంటికి, నేను కాపు కమ్యూనిటీ ఫస్ట్ పాయింట్. బలిజల్లో కొద్దిగా గుర్తింపుగా కమ్యూనిటీని మోటివేట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని నేను. మా సిటిఎం గ్రామంలో బలిజాస్ ఎక్కువ ఉన్నారు, మేజర్. అందులో బాగా నేను ఎంపీటీసీకి గెలిచినాక టీడీపీ రూలింగ్ లేక వచ్చింది అనేదంతా కటారి మోహన్ కొంతమంది మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇలా వచ్చింది, మీరు మాకు టీడీపీకి ఎంపీపీకి తక్కువ ఉన్నాయి, మీరు ఒక ముగ్గురు వస్తే ఇదైతే వాళ్ళు వచ్చి మాతో చర్చలు జరిపిన మాట వాస్తవం. కాకపోతే మేము వాళ్ళు వచ్చిపోయినారు అంటే దీన్ని బ్లాస్ట్ చేసుకున్నారు. ఆనంద్ వాళ్ళ దగ్గర 40 లక్షలు తీసుకున్నారు, 50 లక్షలు తీసుకున్నారు అనేది. మాకు ఈ ఒత్తిడి ఎక్కువైంది. దానివల్ల మేమేం చేసామంటే ఒక 4-5 డేస్ మేము వీళ్ళ లాస్ట్కు మమ్మల్ని ప్యాకప్ తీసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశం కూడా ఉంది. అప్పుడు తిప్పారెడ్డి గారికి మ్యాటర్ అంతా చెప్పాము. మేము ఉండేది ఎవ్రీడే తిప్పారెడ్డి గారికి టచ్లోనూ ఉన్నాం. కరెక్ట్గా మేము బల నిరూపణ అప్పుడు వచ్చినాం. బల నిరూపణలో మా పార్టీ ఎంపీపీ అయ్యారు. తర్వాత నాకు కూడా ఇచ్చిన మాట ప్రకారము గౌరవ ఎంపీ గారు అయితేమి, తిప్పారెడ్డి గారు అయితేమి పిలిచి నాకు వైస్ ఎంపీపీ స్థానం ఇచ్చారండి. అలా ఉండేది. పార్టీలు మేము ఎందుకు పడతామండి, మారం ఎట్టి పరిస్థితుల్లో. కడ వరకు అన్నా కూడా మేము పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో ఖచ్చితంగా నడుస్తాం. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగానే ఉంటామండి. అయితే మిమ్మల్ని వైస్ ఎంపీపీ చేసినా కూడా లేదు, నన్ను ఎంపీపీ చేయాలని అప్పటి ఎమ్మెల్యే పైన, తిప్పారెడ్డి గారి పైన మీరు ప్రెజర్ పెట్టి అవిశ్వాస తీర్మానానికి తెరలేపారన్న ప్రచారం కూడా ఉంది. నిజమేనంటారా? అందులో అవిశ్వాసము అనే దానికన్నా కూడా మాకు అప్పుడు ఉన్న ఎంపీపీ గారితో మాకు కొద్దిగా క్లాష్ అయిండేది వాస్తవం. ఇది అందరికీ తెలిసిందే. దాని మీద కొన్ని మీటింగ్స్ కూడా మేము వెళ్ళకపోవడం జరిగింది. అది ఆన్ రికార్డ్ అంతా ఉంది. అప్పుడు కొంతమంది మళ్ళీ సర్దుబాటు చేసి పంపించడము, లాస్ట్కు 3 మీటింగ్లకు అటెండ్ కాకూడదని ఉద్దేశంతో మేము ఒక టీమ్గా అయ్యి వెళ్ళకూడదని నిర్ణయించుకునేది వాస్తవం. అది అప్పుడు తిప్పారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అతనికి కూడా చెప్పిండేది వాస్తవంగానే. నేను ఎంపీపీ కావాలా అనేది అయితే లేదు, వాళ్ళని ప్రెజర్ పెట్టింది అయితే అన్నాడు లేదండి, ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఇప్పుడు మీరు రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ పడమటి మండలాలకు, మన అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు కొత్తగా ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఒకవేళ ఉంటే ఎటువంటి పరిశ్రమలు తీసుకొస్తారు? ఇప్పుడు ఇది తొందరలోనే మా పదవులు కూడా ముగుస్తాయన్న. ఉండేది ఆల్రెడీ ఇప్పుడు ప్రాసెస్లో ఉండేటివైతే ఉన్నాయి. దాదాపు అదే నేను ఇందాక చెప్పాను కదా, మదనపల్లికే 200 కోట్ల పైన ఇదైంది ఉంది. 58,000 కోట్లు ఉమ్మడి మన అన్నమయ్య జిల్లాకి అంత సబ్సిడీ రూపంలో ఇవి వచ్చినాయి. మా పరిధిలోకి వచ్చి నువ్వు పెట్టించాము. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకున్నా కూడా మమ్మల్ని పిలిస్తే కలెక్టర్ గారితో కూడా మేము ఒక 3-4 మీటింగ్లు పెట్టినాము. యావైతే జెన్యూన్గా ఎలిజిబుల్ లిస్టులు ఉన్నాయి, దాన్ని పెండింగ్ లేకుండా కూడా ముందుకు కదిలించాము కూడా. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు కూడా ఎంఎస్ఎంఈలో వీళ్ళకి పడే సబ్సిడీస్ కూడా లాస్ట్ 2022-23 కూడా బ్రహ్మాండంగా పడినాయి. ఇంకా కొద్దిగా ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని పడనవి కూడా. అవి కూడా నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ రాక మునిపే కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయన్నీ కూడా చెల్లించేదానికి గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ మా గౌరవ చైర్మన్ గారు కూడా ప్రయత్నిస్తున్నారు. ఓకే అండి. అప్పడాలు వడియాలు పరిశ్రమలు కాకుండా నలుగురికి ఉపయోగపడే పరిశ్రమలు త్వరగా రావాలని, తద్వారా 100 మంది యువతకు ఉపాధి రావాలని కోరుకుంటూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈశ్వరన్. రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద పార్థసారథి గారు. అవునండి, మీరు చూస్తే డిగ్రీ డిస్కంటిన్యూ అంటున్నారు. 1998 వరకు నుంచి మెడికల్ స్టోర్ బిజినెస్ చేస్తున్నామంటున్నారు. బీఫార్మసీ చేయకుండా మీరు మెడికల్ స్టోర్లు ఎలా పెడతారండి? నేను కేవలం ప్రొపరైటరీ ఫస్ట్. ఎప్పుడైతే మనము ఇప్పుడు రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు మదనపల్లె డివిజన్లో కానీ మన జిల్లాకు కానీ ఏం పరిశ్రమలు తెచ్చారు, కాస్త వివరించగలరా? పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ కింద ఫస్ట్ పాయింట్, మన రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా కూడా అప్పలాలు వడియాలు పరిశ్రమలు ఏమి కాలేదండి మీరు పక్క? లేదండి, అప్పలాలు వడియాలు పరిశ్రమలు అంటే వినియోగదారులు రావాలి. వాళ్ళకి ఈ పక్క ఎవరు అప్లై చేయలేదండి మహిళలు? లేదండి, ఎవరు చేసింది చేయింటి అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు. ప్రచారం చేయలేదేమో మీరు?
వాళ్ళు ప్రచారం చేసే దానికి కాదండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాంతంలో అనుకున్నంత పరిశ్రమలు రాలేదన్న ప్రచారం అవుతుంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? అనుకున్నంత 100% సిటిఎంలో వేసే వెంచర్స్లో అక్కడి నాయకులు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? అది కాదన్న ఈశ్వరన్న, మీరు అడిగే క్వశ్చన్లో అయితే నిజాయితీ ఉంది. మా పంచాయతీలు అయితే ఒక లెక్కలో చెప్పాలంటే మోసపూరితంగా జరిగింది. మా పంచాయతీలు ఉన్నాయా? ఉన్నాయి, పక్క పంచాయతీలు స్థలాలు ఉన్నాయి. మాకు ఈవెన్ కనీసము స్థలాలు కాదు, వెంచర్స్ ఉన్నాయండి. దానికి ఉన్నాయి, అన్ని పంచాయతీల్లో ఉన్నాయి. బెదిరిస్తున్నారా? వెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు, తినేవాళ్ళు తింటా ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. వీఆర్ జెన్యూన్ గా వాళ్ళు ఎలిజిబుల్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇలేకపోతా ఉన్నామంటే ఒక నిజాయితీగా ఉండేవాడి మనిషి ఎంత బాధపడుతుందో కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భం కూడా ఉంది. ఇది వాస్తవం అంటే నేను ప్రమాణం చేసుకుంటే చెప్పగలను. చుట్టుపక్కల పంచాయతీల్లో ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు మీ మినిస్టర్ గారి దృష్టి కానీ ఎంపీ గారి దృష్టి కానీ తీసుకెళ్ళలేదంటారు? మా పరిధిలో ఉండేటి మేము తీసుకెళ్ళామండి. ఖచ్చితంగా కొన్ని ఆక్యుపై అయ్యే వాస్తవము. చర్యలు తీసుకున్నారా? తీసుకున్నారు, కొన్నిటి మీద చర్య అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. ఇంకా కొన్ని జరిగేటివి జరుగుతూ ఉంటాయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు విజయానందరెడ్డి పెద్ద స్మగ్లర్ అని, ఈ ఎర్రచందనం తరలింపు కేసులో ఆయన పాత్ర ఎంతో ఉందని 2 రోజుల క్రితం బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఒక లీడర్గా ఎదిగేటప్పుడు వానికి అభాండాలు మోపడం అది సర్వసాధారణం. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే సిటిఎం జాతరకు సంబంధించి ఈ పశువుల సంత వేలం, షాపుల వేలంలో మీ మనుషుల్నే సిండికేట్గా వేసి వాళ్ళతో తక్కువ పాడించి ఆ తర్వాత వాళ్ళ ద్వారా అధిక ధరలకు ఇస్తారన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంతంటారు? వాస్తవం అంటే పబ్లిక్కే తెలుసు అండి, అది నేను చెప్పకూడదు. డీకేటీ భూమి సుమారు 10 కోట్ల విలువ చేసే డీకేటీ భూమిని ఆనంద పార్థసారథి గారు ఇటీవలే పట్టా చేసుకున్నారన్న ప్రచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ఇంకెవరన్నా ఆనంద పార్థసారథి, రెండో పార్థసారథి ఎవరైనా ఉంటే చేసుకుంటే చెప్పలేం, కానీ మాకుంది 682 683 సర్వే నెంబర్తో కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా రికార్డ్స్ మీకే పంపిస్తాను. ఎలా వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అనేది మీరు చూడండి. రికార్డ్స్ దొంగ అని అరుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా, రికార్డ్స్ మీకు ఇప్పుడే సెండ్ చేస్తాను కావాలన్నా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పడతారన్న ప్రచారం ఉంది. యానాడు మేము పక్క పార్టీల వైపు చూసింది కూడా లేదండి. లేదా? లేదండి. గుండెల మీద చేసుకొని చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి. చెప్తాను. గుండెల మీద చేసుకొని గుండెల మీద చేసుకునే చెప్తున్నా. ఖచ్చితంగా లేదండి. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమా కాదా? టీడీపీకి ఎంపీకి తక్కువ ఉన్నాయి. మీరు ఒక 3 వస్తే ఇదైతే వాళ్ళు వచ్చి మాతో చర్చలు జరిపిన మాట వాస్తవం. కాకపోతే కడవరకు అన్న కూడా మేము పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో ఖచ్చితంగా నడుస్తాం. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగానే ఉంటాం.